4 రోజుల పర్యటనకు ఇండియా వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. త్వరలో వైట్ హౌస్ పర్యటనకు రావాలని ట్రంప్ కోరినట్లు మోదీకి చెప్పారు. అమెరికాకు భారత్ బలమైన మిత్రుడు అన్నారు మార్కో రూబియో. ఈ నెల 28న క్వాడ్ సదస్సులో రూబియో పాల్గొనున్నారు. 4 రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఢిల్లీలో పర్యటిస్తున్నారు. తొలుత అమెరికా నుంచి నేరుగా కోల్కతా చేరుకున్న రూబియో మదర్ తెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీని సందర్శించారు. సతీమణి జీనెట్ తో కలిసి అక్కడికి వెళ్లి తెరిసాకు నివాళులర్పించారు. అనంతరం ఆమె సేవా తత్వాన్ని కొనియాడుతూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. మదర్ తెరిసా సేవాగుణాన్ని వారసత్వంగా వదిలి వెళ్లారని, సజీవ సాక్ష్యాలను చూసేందుకు తాను కోల్కతా వచ్చినట్లు పేర్కొన్నారు. కోల్కతా నుంచి ఢిల్లీ చేరుకున్న మార్కో రూబియో దంపతులకు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా సేవా తీర్థకు వెళ్లిన మార్కో రూబియో ప్రధాని మోదీతో గంటపాటు సమావేశం నిర్వహించారు. భద్రత, వాణిజ్యం, కీలక సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల సహకారాన్ని మరింత పెంపొందించడంపై చర్చలు జరిపినట్లు భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. అంతేకాకుండా స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ ను ముందుకు నడిపించే మార్గాలపైన ఫలవంతమైన చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. త్వరలో వైట్ హౌస్ కు రావాలని ట్రంప్ తరపున రూబియో ఆహ్వానం పలికారు. పశ్చిమాసియాలో పరిస్థితులతో పాటు భారత్ కు ఇంధన భద్రత కల్పించడంలో అమెరికా సహకరిస్తుందన్నారు. భారత్, అమెరికా మధ్య 2030 నాటికి $500 బిలియన్ వాణిజ్యాన్ని తీసుకెళ్లడమే లక్ష్యంగా పేర్కొన్నట్లు మార్కో రూబియో తెలిపారు. ఢిల్లీలోని భారత రాయబార కార్యాలయంలో అనెక్స్ భవనాన్ని రాయబారి సెర్గియో గోర్తో కలిసి ప్రారంభించారు. అమెరికాకు భారత్ అత్యంత మిత్రమైన భాగస్వామిగా ఉందన్నారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య బలమైన సంబంధాలున్నాయన్నారు. ఇండో పసిఫిక్ లో భారత్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అమెరికాలో $20 బిలియన్ ఇన్వెస్ట్ చేసేందుకు భారతీయ కంపెనీలు ముందుకొచ్చాయన్నారు మార్కో రూబియో. Is the relationship between the president and the prime minister. It's a personal relationship that dates back to the first administration when the president had a chance to visit here, and it has carried over into this second administration, and you can just see the connection between them, and I think that's incredibly important. It is. The connection between leaders is incredibly important. These are two very serious leaders that are focused not just on the short term but on the long term. భారత్ పర్యటనలో భాగంగా మే 26న ఢిల్లీలో జరగనున్న క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశంలో రూబియో పాల్గొననున్నారు. రూబియో పర్యటన సందర్భంగా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు మార్కో రూబియోకు చురకలంటిస్తూ ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. భారతీయులలో సభ్యత కనిపిస్తుందని, వారి నుంచి కొంచెమైనా నేర్చుకోవాలంటూ